సోలార్ పరిశ్రమల ఏర్పాటుతో రైతు కడుపు కొడుతున్న వారని రైతులు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కారేడు గ్రామంలో రైతులు ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. ఇండో సోలార్ కంపెనీకి భూములు ఇవ్వమని కారేడు రైతులు స్పష్టం చేశారు. విలువైన భూములు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ప్రైవేట్ కంపెనీల ఏర్పాటుకు భూములు ఇచ్చేది లేదన్నారు. రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు సుంకర పద్మశ్రీని పోలీసులు అరెస్ట్ చేశారు. రైతుల పోరాటాన్ని అడ్డుకున్న పోలీసులు ఆందోళనకారులు రైతు సంఘాల ప్రతినిధులను అరెస్ట్ చేసి కందుకూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. రైతులు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మా భూములు మాకు, మా భూములు మాకు, మా భూములు మాకు. ఇండోనేషియాలు వద్దు, వ్యవసాయమే ముద్దు. ఎందుకు చేస్తున్నారు? ధర్నా చేయడం మమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నారు? మేమేనా మీ ఆస్తులకు వచ్చామా, మీ భూములకు వచ్చామా? మా భూములు మేము కాపాడుకుంటున్నాం. మా భూములు మమ్మల్ని కాపాడుకుంటే మమ్మల్ని అడ్డుకోవడానికి మీరు ఎవరు? అసలుకి ఏ కలెక్టర్ అయినా ఎవడైనా ఎందుకు వస్తారు? ఎవరు భూములు ఇయ్యారు? మా భూములు మేము సంపాదించుకొని మేము నిలబెట్టుకున్న భూములు మా ఆస్తులు మీరెవరు లాక్కోవడానికి? మీరు ఎవరు మమ్మల్ని ధర్నా చేయదని ఆపడానికి? ఏమో హక్కుంటే ఆపుతున్నారు. ఏ విధంగా మమ్మల్ని మీరు అన్యాయం చేయాలనుకుంటున్నారు? అదే సార్ మా బాధ, ఇంకేం లేదు. ఎవరైనా సరే సహాయించండి. మాకు అన్యాయం జరుగుతుంది. మా భూములు మాకు కావాలి. మేము జిల్లా జిల్లా ఎవరు మీకు ఈ గడ్డ వదిలిపెట్టిపోయే ప్రసక్తే లేదు. ఏదైనా చేయండి, ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి. మేము నిరాకరిస్తున్నాము. మాకు కనీసము ఎవరు కూడా మా గ్రామంలో అడుగు పెట్టలేదు. ఒక ప్రభుత్వ అధికారి కూడా మా గ్రామంలో అడుగు పెట్టలేదు. వాళ్ళ పాటికి వాళ్ళే సర్వే చేసుకొని మాకు నోటీసులు ఇచ్చారు. మాకు అసలు ఇంతవరకు ఏమో తెలియదు మీ పరిస్థితి ఏందని. కానీ ఒక ప్రభుత్వ అధికారి కానీ, ఒక జిల్లా కలెక్టర్ కానీ, సబ్ కలెక్టర్ కానీ ఎవరు రాలేదు. కానీ ఈ రోజు మాకు నోటీసులు వచ్చి మాకు భూసేకరణని మాకు నోటీసులు ఇచ్చారు. మేము ఎలా బతకాలి? మేము బతికేది వ్యవసాయం మీద. మాకు రెండో ఆదరణ తెలియదు. చదువుకున్న వాళ్ళు మేము ఎవరు లేము. మా భూములు మాకు కావాలి. ఇండో సోషల్ వాళ్ళకి మా భూములు మేము ఇవ్వము.